హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరశ్రీ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో చిన్న చేపల పులుసుని ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా చాలా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే కేజీ చిన్న చేపలను శుభ్రం చేసి తీసుకున్నాను. నీచు వాసన రాకుండా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటాలు, ఒకటి మామిడికాయ, 3 పచ్చిమిర్చి చీలికలు, ½ స్పూన్ పసుపు, కల్లుప్పు రుచికి తగినంత తీసుకోండి. పోపు దినుసులు ½ స్పూన్, కరివేపాకు 1 రెప్ప, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, కారం నేనైతే 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కారం ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి చిన్న చేపల పులుసులో. వంద గ్రాముల చింతపండు నీళ్ళల్లో నానబెట్టి రసం తీసి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలబెట్టాలి. అలా కలిపిన తర్వాత తగినంత నీరు వేసుకొని మళ్ళీ కలపాలి. అలా కలిపిన తర్వాత స్టవ్ మీద 15 నిమిషాలు ఉడికించండి. తరువాత నేను వీడియోలో చూపిస్తున్నట్లు తిప్పాలి. ఎలాంటి గరిటెలు పెట్టకండి. అలా గరిటెలు వాడితే చేపలు చెదిరిపోతాయి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని చేపల పులుసులో వేసి లో ఫ్లేమ్లో ఉడికించాలి. అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉండండి. అప్పుడే గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది. లాస్ట్గా కొత్తిమీర వేసి ఉడికించండి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మరి కాసేపు ఉడికించండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన నెల్లూరు చిన్న చేపల పులుసు రెడీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.